శ్రీలంకలోని హనుమంతుడు మొట్టమొదటి పాదము మోపినటువంటి ప్రదేశం. అంటే భారతదేశం నుండి ఒక దూకాడు. ఆ దూకినప్పుడు మొట్టమొదటి పాదం పడినటువంటి ప్రదేశం. అక్కడ రామ మందిరము, హనుమంతుని మందిరం ఉంటుంది. చాలా సర్వాంగ సుందరంగా ఉంటుంది. చుట్టుపక్కల సెలయేరు కానీ, పచ్చటి వాతావరణం కానీ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే చెప్పలేము, అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నుండి హనుమంతుడు వేరొక ప్లేస్కి వెళ్ళి అక్కడ నిలబడి మొత్తం లంకనంతటినీ చూసేరన్న వీడియో నేను ముందుగా పెట్టాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది అనమాట. ఇది హనుమంతుడు ఒక్క నుదుటిన దూకినప్పుడు కరెక్ట్గా పాదం ఇక్కడ పడింది. దాన్నే మొట్టమొదట పడినటువంటి పాదం ఇది. అందుకే చాలా ప్రాముఖ్యత. ఇక్కడ ప్రత్యేకంగా టూరిస్టులు వస్తారు, అక్కడ దర్శనం చేసుకుంటారు. పిలిగ్రిమ్స్ అనాలి, టూరిస్ట్ కాదు, భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఫారినర్స్ చాలామంది వాళ్ళు రావడం, దర్శనం చేసుకోవడం, ఈ హిస్టరీ రాసుకోవడం అన్నీ జరుగుతుంది. నేను కూడా ఇక్కడ దండం పెట్టుకున్నాను. మాతో పాటు వచ్చినటువంటి వర్మ గారు, తర్వాత వీళ్ళందరూ కూడా లక్ష్మీ గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ దేవుడికి దండం పెట్టుకున్నారు. అంటే చాలా నమ్మకము. తర్వాత ఏంటంటే ఇలాంటి ప్రదేశాలు అనేటువంటివి అతి కొన్ని ప్రదేశాలే రామాయణం జరిగింది అనడానికి ఒక ఆధారాలుగా మిగిలాయి. ఇదే కాకుండా శ్రీలంకలో చాలా రకాల ఆధారాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం చూసి తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ రాముల వారి తాలూకా రాముడు అంటే ఒక రాజుగా, మళ్ళీ మనం దీంట్లోకి వెళ్ళిపోకూడదు. అలాగే రావణుడు కాలంలో ఉన్నటువంటి విమానం నిలిపే స్థలము, ఆయన కోట ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా చూడవచ్చు. చూస్తే మీకు కూడా నమ్మకం కలుగుతుంది. జై